హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్స్ట్ టైప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బ్రాండ్ న్యూ సిరీస్ ఆఫ్ టైప్స్క్రిప్ట్ ఇన్ తెలుగు. ఈ సిరీస్లో మనం టైప్స్క్రిప్ట్ గురించి ఇన్ డెప్త్గా నేర్చుకోబోతున్నామండి. దిస్ ఈజ్ అ కంప్లీట్ సిరీస్ ఆఫ్ టైప్స్క్రిప్ట్. ఈ యొక్క టైప్స్క్రిప్ట్ని నేను కంప్లీట్గా ఎవరైతే యాంగ్లర్ నేర్చుకున్నాం అనే థాట్తో ఈ యొక్క టైప్స్క్రిప్ట్ని నేర్చుకుంటారో వాళ్ళ కోసం ఇది స్పెసిఫిక్గా డిజైన్ చేయబడిన టైప్స్క్రిప్ట్ కోర్స్ అండి. సో ఇందులో మనం వాట్ అండ్ వై వీఆర్ యూజింగ్ టైప్స్క్రిప్ట్ అండ్ కీ స్పెసిఫికేషన్స్ ఆఫ్ టైప్స్క్రిప్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ సెటప్, వేరియబుల్ డిక్లరేషన్, వేరియబుల్ టైప్స్, ఫంక్షన్స్, ఇంటర్ఫేసెస్, క్లాసెస్ అండ్ యాక్సెస్ మాడిఫైయర్స్. సో కంప్లీట్గా మనం యాంగ్లర్ నేర్చుకోవడానికి ఏవేవైతే టైప్స్క్రిప్ట్లో మనం నేర్చుకోవాలో అవన్నీ కూడా ఈ కంప్లీట్ సిరీస్లో టైప్స్క్రిప్ట్ ఇన్ తెలుగు అనే యొక్క కంప్లీట్ కోర్స్లో మనం నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ మనం వీఆర్ గోయింగ్ టు సీ ద ఇంట్రడక్షన్ టు ద టైప్స్క్రిప్ట్. ఈ సెషన్లో మనం ఇంట్రడక్షన్ ఆఫ్ ద టైప్స్క్రిప్ట్ చూద్దాం అండ్ నెక్స్ట్ సెషన్లో మనం రిమైనింగ్ టాపిక్స్ అన్ని కూడా కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. So let's see what is TypeScript. TypeScript is a open source programming language developed and maintained by Microsoft. TypeScript అనేది ఒక ఓపెన్ సోర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. దీన్ని మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళే డెవలప్ చేశారు అండ్ రైట్ నౌ టిల్ టుడే కూడా వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఈ టైప్స్క్రిప్ట్ అనేది ఇట్స్ నాట్ ఎంటైర్లీ ఎ న్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఇది ఒక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం కాదు. ఇట్ ఈస్ అ సూపర్ సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్. ఇక్కడ మనకి సూపర్ సెట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనకి టైప్ స్క్రిప్ట్లో మ్యాక్సిమం జావా స్క్రిప్ట్ ఉంటుంది ప్లస్ సమ్ అడిషనల్ ఫీచర్స్తో కలిగి ఉంటుంది. దెన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ ఎ టైప్ స్క్రిప్ట్. ఓకే, సో టైప్ స్క్రిప్ట్ ఈజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్ ప్లస్ అడిషనల్ ఫీచర్స్. ఓకేనా, దాన్ని మనం సూపర్ సెట్ అంటాం. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, మనకి టైప్ స్క్రిప్ట్ ఉండగా అసలు జావా స్క్రిప్ట్ ఎందుకు, జావా స్క్రిప్ట్ ఉండగా మనకి టైప్ స్క్రిప్ట్ ఎందుకు అనే డౌట్ రావచ్చు. సో ఇది ఎలాగో సూపర్ సెట్ అని చెప్తున్నారు కాబట్టి సార్ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటే సరిపోతుంది కదా, మళ్ళీ ఈ క్లమ్జీ చేసి ఒకటి దాంట్లో ఒకటి ప్లేస్ చేసి ఈ రెండు సెపరేట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎందుకు, రైట్? సో దిస్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో కంప్లీట్ త్రూఅవుట్ ద టైప్ స్క్రిప్ట్ మీరు యొక్క చాలామంది స్టూడెంట్స్ని మీరు అడిగి చూడండి, టైప్ స్క్రిప్ట్ అండ్ జావా స్క్రిప్ట్ రెండు నేర్చుకున్న వాళ్ళకి అసలు మరి టైప్ స్క్రిప్ట్ ఉన్నందుకు జావా స్క్రిప్ట్ ఎందుకు, అసలు జావా స్క్రిప్ట్ ఉంది కదా మళ్ళీ టైప్ స్క్రిప్ట్ ఎందుకు? సో ఇఫ్ యూ ఆస్క్ దిస్ క్వశ్చన్ దట్స్ కంప్లీట్లీ కన్ఫ్యూజ్డ్. ఓకే, సో దట్స్ నాట్ ద కరెక్ట్ వే ఆఫ్ లెర్నింగ్. సో టైప్ స్క్రిప్ట్ హ్యాస్ అడిషనల్ ఫీచర్స్ దట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ ద కరెంట్ వర్షన్ ఆఫ్ ద జావా స్క్రిప్ట్. సో టైప్ స్క్రిప్ట్లో జావా స్క్రిప్ట్లో లేని కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి. అందుకోసం మనకి టైప్ స్క్రిప్ట్ అనేది కావాలి. ఆ యొక్క అడిషనల్ ఫీచర్స్ ఏంటనేది ఈ సెషన్లోనే మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ఇఫ్ యూ ఆస్క్ ఎనీబడి జావా స్క్రిప్ట్ ఉండగా మళ్ళీ టైప్ స్క్రిప్ట్ ఎందుకు అంటే టైప్ స్క్రిప్ట్ హ్యాస్ ఎ అడిషనల్ ఫీచర్స్ దట్ డజంట్ హ్యావ్ ఇన్ ద కరెంట్ వర్షన్ ఆఫ్ ద జావా స్క్రిప్ట్. ఓకే, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. నాకు తెలుసు మీకు ఇంకొక డౌట్ మిగిలిపోయింది, దట్ ఈస్ టైప్ స్క్రిప్ట్ ఉండగా మళ్ళీ జావా స్క్రిప్ట్ ఎందుకు, రైట్? సో దీనికి కూడా ఇక్కడ ఆన్సర్ చెప్తాను, మీకు గుర్తుంటుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో జావా స్క్రిప్ట్కి ఉన్న ఒక అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే జావా స్క్రిప్ట్ని ప్రతి బ్రౌజరు అండర్స్టాండ్ చేసుకోగలదండి. ఓకే, ఎవ్రీ బ్రౌజర్ కెన్ అండర్స్టాండ్ జావా స్క్రిప్ట్. ఓకే, సో ప్రతి ఒక్క బ్రౌజరు జావా స్క్రిప్ట్ని అండర్స్టాండ్ చేసుకోగలదు, బట్ ఏ బ్రౌజరు కూడా టైప్ స్క్రిప్ట్ని అండర్స్టాండ్ చేసుకోలేదు. సో అందువల్ల మనం రాసిన ప్రతి ఒక్క టైప్ స్క్రిప్ట్ ప్రోగ్రామ్ని వీ నీడ్ టు కంపైల్, ట్రాన్స్పైల్ చేసి జావా స్క్రిప్ట్లోకి మారుస్తాం. దెన్ జావా స్క్రిప్ట్ విల్ అండర్స్టాండ్ దట్ కోడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ బ్రౌజర్. ప్రతి ఒక్క బ్రౌజర్కి అర్థమయ్యేటట్టు చెప్తుంది. ఓకే, సో మీరు టైప్ స్క్రిప్ట్లో నేను రాస్తాను నాకు జావా స్క్రిప్ట్తో పని లేదు అనడానికి లేదు. ఎందుకోసం అంటే జావా స్క్రిప్ట్ దగ్గర ఒక యూనిక్ ఫీచర్ ఉంది. అదేంటంటే జావా స్క్రిప్ట్ అనేది ప్రతి బ్రౌజర్కి అర్థమవుతుంది. సో మీరు టైప్ స్క్రిప్ట్లో ఏదైనా కోడ్ చేస్తే అది మీరు జావా స్క్రిప్ట్కి
చచ్చినట్టు కంపైల్ చేయాలి. అప్పుడు ఆ జావా స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క బ్రౌజర్కి పంపిస్తుంది. సో అక్కడ బ్రౌజర్ అనేది అండర్స్టాండ్ చేసుకుంటుంది. సో మేము డైరెక్ట్గా బ్రౌజర్కి పంపించుకుంటాను అని టైప్ స్క్రిప్ట్ అందనుకో, బ్రౌజర్ సింపుల్గా నాకు టైప్ స్క్రిప్ట్ కోడ్ అనేది అండర్స్టాండబుల్ కాదు, నాకు అర్థం కాదని చెప్తుంది. సో మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. ఓకే, అందుకోసం మనకి జావా స్క్రిప్ట్ కావాలి. ఎందుకోసం అండి, మన యొక్క టైప్ స్క్రిప్ట్ కోడ్ అయినా లేకపోతే జావా స్క్రిప్ట్ కోడ్ అయినా బ్రౌజర్కి అర్థం కావాలంటే అది ఓన్లీ వే త్రూ జావా స్క్రిప్ట్ ద్వారానే జరుగుతుంది. అందుకోసం కావాలి. అండ్ మీకు టైప్ స్క్రిప్ట్ ఎందుకు కావాలి? సో ఇప్పుడే మనం చెప్పుకున్నాం. సో టైప్ స్క్రిప్ట్లో జావా స్క్రిప్ట్లో లేని కొన్ని ఎడిషనల్ ఫీచర్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. సో ఆ యొక్క ఎడిషనల్ ఫీచర్స్ ఏంటో మనం చెప్పుకుంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ద టైప్ స్క్రిప్ట్ అనేది మనకి కంప్లీట్ అవుతుంది. ఓకే, సో లెట్స్ సీ వాట్ ఆర్ ద ఎడిషనల్ ఫీచర్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ టైప్ స్క్రిప్ట్ దట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ ద కరెంట్ జావా స్క్రిప్ట్ వర్షన్. సో ఫస్ట్ వచ్చేసి టైప్ స్క్రిప్ట్ ఈజ్ ఏ స్ట్రాంగ్ టైపింగ్. దాని అర్థం ఏంటంటే when we define a variable we need to define the variable type. ఫర్ ఎగ్జాంపుల్ మీరు int x అని ఇచ్చారు. సో అక్కడ మనం ఆ x అనే వేరియబుల్కి int అనే టైప్ని అసైన్ చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా స్క్రిప్ట్లోనే వేరియబుల్ని డిఫైన్ చేసినప్పుడు ఇంట్ ఎక్స్ అని ఇచ్చి మళ్ళీ ఇంట్ ఎక్స్ అని ఇచ్చారనుకోండి, ఇట్ డజంట్ షో ద ఎర్రర్. అక్కడ ఎందుకు చూపించదంటే ఇట్స్ నాట్ స్ట్రాంగ్లీ టైప్డ్. ఓకే, అది స్ట్రాంగ్లీ టైప్డ్ కాదు. బట్ మనకి టైప్ స్క్రిప్ట్లో అయితే మీరు ఒక వేరియబుల్ని డిఫైన్ చేసినా లేకపోతే ఒక వేరియబుల్ని అసైన్ చేసుకున్నా అది మనకి స్ట్రాంగ్గా టైప్ చేసుకునే ఆప్షన్ ఉంది. అక్కడ టైప్ అంటే టైపింగ్ కాదండి, ఒక వేరియబుల్ని మనం పర్టికులర్ టైప్ అని చెప్పి అసైన్ చేస్తున్నమాట. ఇలా చేయడం అనేది మనకి ఆప్షనల్. But by using this strong typing, we can make our application more predictable and easy to debug. మన యొక్క అప్లికేషన్ మోర్ ప్రెడిక్టబుల్గా మనం రెడీ చేయొచ్చు అండ్ డీబగ్ చేసుకునేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది. మీరు అడగచ్చు హౌ ఇట్ కెన్ బి ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కస్టమర్ ఫామ్లో ఒక ఫోన్ నెంబర్ అనే ఫీల్డ్కి నేను ఇంట్ ఫోన్ నెంబర్ అని ఇచ్చాను. సో ఇంట్ అనేది ఫోన్ నెంబర్ సరిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ యొక్క ఇంట్ ఫోన్ నెంబర్లో నేను రెగ్యులర్గా ఏం స్టోర్ చేయాలండి, ఇంటీజర్ని స్టోర్ చేయాలి. సో అలా కాకుండా ఇంకా ఏది స్టోర్ చేసినా వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకుంటాయేమో కానీ టైప్ స్క్రిప్ట్ అయితే తీసుకోదు. దానివల్ల మనకి కంపైల్ టైంలోనే ఎర్రర్స్ దొరుకుతాయి. సో ఇట్స్ ఈజీ టు డీబగ్. ఈ విధంగా మనం ఈజీగా డీబగ్ చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. అండ్ కమింగ్ టు ద టైప్ స్క్రిప్ట్లో మనకి ఊప్స్ కాన్సెప్ట్కి సంబంధించిన ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ అన్నీ కూడా ఉన్నాయి. జస్ట్ లైక్ క్లాస్ కానీ, ఇంటర్ఫేస్ కానీ, కన్స్ట్రక్షన్స్ కానీ, యాక్సెస్ మాడిఫైయర్స్, ఫీల్డ్స్, ప్రాపర్టీస్, జెనరిక్స్, ఇలా సో మెనీ టాపిక్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద టైప్ స్క్రిప్ట్ విచ్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ జావా స్క్రిప్ట్. ఇప్పటికీ కూడా మన యొక్క జావా స్క్రిప్ట్లో ఊప్స్ సంబంధించిన ఫీచర్స్ అయితే మనకి అవైలబుల్గా లేవు. అవన్నీ కూడా మనకి టైప్ స్క్రిప్ట్లో ప్లేస్ చేయడం జరిగింది. ఓకే, ఇన్ టైప్ స్క్రిప్ట్ వీ కెన్ క్యాచ్ అవర్ ఎర్రర్స్ వైల్ కంపైల్ టైమ్. మనం టైప్ స్క్రిప్ట్లో మన యొక్క ఎర్రర్స్, మనం ఏదైతే కోడ్ చేసామో, ఏదైతే మనం ఎగ్జిక్యూట్ చేయబోతున్నామో ఆ యొక్క కంప్లీట్ కోడ్కి సంబంధించిన ఎర్రర్స్ అన్నిటిని కూడా మనం కంపైల్ టైంలోనే క్యాచ్ చేయొచ్చు. కంపైల్ టైంలోనే మనం క్యాచ్ చేయడానికి రీజన్ ఏంటంటే మనం అప్ టు రన్ టైం వరకు వెయిట్ చేయాల్సిన పని లేదు. ఎందుకోసం అంటే టైప్ స్క్రిప్ట్ అనే కోడ్ ఆబ్వియస్గా మనకి టైప్ స్క్రిప్ట్ నుంచి జావా స్క్రిప్ట్కి ట్రాన్స్పిల్ అవుతుంది, అంటే కంపైల్ అవుతుంది. సో ఆ యొక్క టైంలో ఆ యొక్క ఫైజ్లో మనకి ఏమన్నా ఎర్రర్స్ లాంటివి ఉంటే అవన్నీ కూడా మనకి డీబగ్ అవుతాయి, అక్కడే మనకి దొరుకుతాయి అనమాట. అక్కడే మనకి ఆ యొక్క ఎర్రర్స్ అన్ని కూడా మనం క్యాచ్ చేయొచ్చు. సో అవన్నీ కూడా మనకి ఆ యొక్క కంపైలేషన్ టైంలోనే మనకి దొరుకుతాయి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, టైప్ స్క్రిప్ట్లో మనకి వీ హ్యావ్ ఎ హ్యూజ్ నెంబర్ ఆఫ్ టూల్స్ సపోర్ట్. మన యొక్క విజువల్ స్టూడియో కోడ్ ఉందనుకోండి, ఆ యొక్క కోడ్లో మనం ఆటో కంపైలేషన్ పెర్ఫామ్ చేస్తున్నాం అనుకోండి. అండ్ కమింగ్ టు ద ఫోర్త్ పాయింట్, మనకి టైప్ స్క్రిప్ట్లో నెంబర్ ఆఫ్ టూల్స్ మనకి ఆటోమేషన్ అనేది అవైలబుల్గా ఉందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు బెస్ట్ ఐడి విజువల్ స్టూడియో కోడ్ ఉంది. సో మనం టైప్ స్క్రిప్ట్ అందులో ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు మనకి ఆటో సజెషన్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఉంటాయి, చాలా యాక్యురేట్గా, చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఈ విధమైన ఆటో సజెషన్స్ అనేవి మనకి నెంబర్ ఆఫ్ టూల్స్లో మనకి టైప్ స్క్రిప్ట్ ద్వారా అవైలబుల్గా ఉంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, దట్ ఈజ్ ట్రాన్స్పైల్. మన యొక్క టైప్ స్క్రిప్ట్ కోడ్ని జావా స్క్రిప్ట్గా మనం ట్రాన్స్పైల్ చేసుకున్నాం. ఎందుకోసం చేసుకుంటున్నామంటే రైట్ నౌ మనకి ఉన్న బ్రౌజర్స్ అన్నీ కూడా డిడెంట్ అండర్స్టాండ్ ద టైప్ స్క్రిప్ట్ని అండర్స్టాండ్ చేసుకోలేవు. సో వీ నీడ్ టు కంపైల్ మోర్ అక్యురేట్లీ ట్రాన్స్పైల్ అవర్
టైప్స్క్రిప్ట్ కోడ్ ఇంటూ జావాస్క్రిప్ట్ కోడ్. మన యొక్క టైప్స్క్రిప్ట్ కోడ్ని జావాస్క్రిప్ట్ కోడ్ కింద మనం ట్రాన్స్పిల్ చేసుకుంటాం, అంటే కన్వర్ట్ చేసుకుంటాం, అంటే మారుస్తామండి. అంటే జావాస్క్రిప్ట్ కింద మార్చుకుంటాం. ఎందుకోసం మార్చుకుంటున్నాం రా అంటే అది బ్రౌజర్కి అండర్స్టాండ్ అవ్వాలి. నేను డైరెక్ట్గా టైప్స్క్రిప్ట్ కోడ్ తీసుకెళ్ళి బ్రౌజర్కి ప్లేస్ చేస్తానంటే బ్రౌజర్ అండర్స్టాండ్ చేసుకోదు. అందుకోసం నేను జావాస్క్రిప్ట్ కోడ్ కింద మార్చాలి. అలా మార్చే ప్రాసెస్ని మనం ట్రాన్స్పైల్ అంటాము, లేకపోతే కంపైల్ చేసే ప్రాసెస్లో మనం ఈ యొక్క కోడింగ్ అంతా టైప్స్క్రిప్ట్ కోడ్ అంతా కూడా జావాస్క్రిప్ట్ కోడ్ కింద మారుతుంది. ఓకే, ఈ ప్రాసెస్ని మనం బిల్డింగ్ అవర్ అప్లికేషన్ అంటాం. ఓకే, దిస్ పార్ట్ ఈజ్ నౌన్ యాజ్ బిల్డింగ్ అవర్ అప్లికేషన్. మీ ప్రాజెక్ట్ని బిల్డ్ చేశారా అంటారు. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ మన యొక్క అప్లికేషన్ ట్రాన్స్పిల్ చేయడమే మన యొక్క అప్లికేషన్ని బిల్డ్ చేయడం అనేది. సో వెనెవర్ వి బిల్డ్ అవర్ అప్లికేషన్, టైప్స్క్రిప్ట్ కంపైలర్ ఎంటర్ ఇన్ టు ద పిక్చర్. సో ఎప్పుడైతే మనం మన యొక్క అప్లికేషన్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తామో అప్పుడు టైప్స్క్రిప్ట్ కంపైలర్ అనేది పిక్చర్లోకి ఎంటర్ అవుతుంది అండ్ ఇట్ విల్ ట్రాన్స్ఫర్ అవర్ కంప్లీట్ టైప్స్క్రిప్ట్ కోడ్ ఇన్ టు ద జావాస్క్రిప్ట్ కోడ్. మన యొక్క టైప్స్క్రిప్ట్ కోడ్ అంతటిని కూడా జావాస్క్రిప్ట్ కింద మారుస్తుంది. సో నౌ ద బ్రౌజర్ కెన్ హ్యాపీలీ అండ్ ఈజీలీ అండర్స్టాండ్ ద కోడ్ వాట్ యు రైట్ ఇన్ ద టైప్స్క్రిప్ట్. మనం ఏదైతే టైప్స్క్రిప్ట్లో రాసామో అదంతా కూడా జావాస్క్రిప్ట్ కోడ్ రూపంలో ఉంది కాబట్టి ఇప్పుడు బ్రౌజర్స్ అన్ని అండర్స్టాండ్ చేసుకుంటే అండ్ ఫ్రంట్ ఎండ్లో అండ్ యూజర్కి డిస్ప్లే చేసి చూపిస్తాయి. ఓకే, సో దిస్ ఈజ్ అ కంప్లీట్ ఇంట్రడక్షన్ రిగార్డింగ్ ద టైప్స్క్రిప్ట్. అండ్ నెక్స్ట్ సెషన్లో నేను కీ స్పెసిఫికేషన్స్ ఆఫ్ ద టైప్స్క్రిప్ట్ గురించి మాట్లాడతానండి. అంటే వై టైప్స్క్రిప్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ అ సూపర్ సెట్ ఆఫ్ జావాస్క్రిప్ట్. అసలు టైప్స్క్రిప్ట్ని ఎందుకు సూపర్ సెట్ ఆఫ్ జావాస్క్రిప్ట్ అని ఎందుకు కాల్ చేశారు, అండ్ టైప్స్క్రిప్ట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ద టైప్స్క్రిప్ట్, ఇవన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ సెషన్లో మాట్లాడతాను. అండ్ దాని తర్వాత ఆబ్వియస్గా మనకి ఎన్విరాన్మెంట్ సెటప్ ఉంటుంది. హౌ వీఆర్ గోయింగ్ టు బి ఇన్స్టాల్ టైప్స్క్రిప్ట్ ఇన్ అవర్ సిస్టమ్. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. ఈజీగా మన సిస్టంలో ఏ విధంగా టైప్స్క్రిప్ట్ అనేది ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. అండ్ దాని తర్వాత మనం రెగ్యులర్ కోడింగ్ అనేది డే బై డే చేసుకుంటూ వెళ్దాం. ఓకే, ఐ హోప్ ఈ సెషన్ ప్రతి ఒక్కరికి నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యు దేర్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.